చికిత్స కోసం భర్తకు తోడుగా వచ్చిన వృద్ధురాల్ని బయటకు గెంటేశారు. చేయి విరిగిందని కూడా చూడకుండా వీల్ చైర్లో ఆసుపత్రి బయటకు తీసుకెళ్లి వదిలేశారు. దీంతో భార్యను వెతుక్కుంటూ భర్త కూడా ఆసుపత్రి బయటకు వెళ్లిపోయాడు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది ఈ ఘటన. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన వృద్ధుడు రాజనర్సు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వారం క్రితం రాజనర్సును జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి భార్య మల్లవ్వ భర్తకు అటెండెంట్గా ఉంది. అయితే అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్ ఉంది. మల్లవ్వకు ఇటీవల బ్లడ్ ప్రెషర్ పడిపోవడంతో భర్తకు కేటాయించిన బెడ్పై పడుకుంది. అది గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహించారు. రోగికి కేటాయించిన బెడ్పై ఎలా పడుకుంటావంటూ మల్లవ్వను వీల్ చైర్లో ఆసుపత్రి బయటకు తరలించారు. అయితే నడవలేని స్థితిలో ఉన్న మల్లవ్వ రోడ్డు పక్కన పడుకుంది. మరోవైపు భార్య మల్లవ్వ కనిపించకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ ఆసుపత్రి బయటకు వచ్చాడు రాజనర్సు. రోడ్డు పక్కన పడుకున్న భార్య దగ్గర కూర్చున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చొరవ తీసుకుని వృద్ధులిద్దరినీ తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వ్యవహారంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విధుల్లో అలసత్వం వహిస్తుండడం వల్ల ఇటీవల సూపరింటెండెంట్ రాములుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్. ఇంత జరిగిన ఆసుపత్రి సిబ్బంది తీరులో మార్పు రాకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఏమన్నారు మరి డాక్టర్లు? ఆడ ఇది మొదలు వచ్చింది, ఆడ చీటి పట్టే పుచ్చుకున్నది. ఇక గడ్డి వేయలేదు, ఏమి వేయలేదు, గోళీలు ఇచ్చేయలేదు, గోళీలు కూడా వేయలేదు. నాకే మళ్ళీ వేసింది, రాడి వేసింది. దవాఖానకి వచ్చింది. ఎన్ని రోజులే? 9 రోజులే.